ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఆమెన్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించిన కాలములో తన శిష్యులతో కలిసి సువార్త చాటిస్తూ సంచరిస్తున్న దినములలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాటలు, నేను గొర్రెల కొరకు మంచి కాపరిని అని తనకు తాను సాక్ష్యమిచ్చుచున్నారు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, గొర్రెల వంటి మన కొరకు ఆ గొప్ప దేవుడు పరలోకము నుండి భూలోకమునకు దిగివచ్చి నరావతారిగా ఈ లోకంలో కన్యమరియ గర్భమున పరిశుద్ధాత్మ వలన జన్మించి మన కొరకు ఆ యేసయ్య ఆ శిలువలో బలి అయినారు. నిత్యమైన నరకము నుండి మనలను తప్పించి మనము పొందవలసిన శిక్షను ఆయన పొంది ఉన్నారు. నా పాప విమోచన నిమిత్తము ఆ కలువరిగిరిలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. యేసయ్య మనకు కాపరిగా ఉన్నారు. యేసయ్య కాపుదలలో మనము ఉన్నాము. కాబట్టి ఇంతవరకు నీవు నేను ఇంతకాలము సురక్షితముగా ఉన్నాము. మన తెలివితేటల వలన కాదు, మన యొక్క జ్ఞానం వలన కాదు, దేవుని కాపుదల వలన ఆయన మంచి కాపరిగా ఉంటున్నారు. ఆయన కాపుదల లేకపోతే మనము అందరము ఏనాడో నశించిపోయేవారిమి. ఇంతవరకు మనమందరము సజీవుల సంఖ్యలో ఉన్నాము అంటే ఆ దేవాది దేవుని కాపుదల వలన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా దేవుని కాపుదల మనకు ఉన్నది. గతించిన కాలంలో ఎన్నో అపాయముల నుండి, ఎన్నో వ్యాధుల నుండి, ఎన్నో వేదనల నుండి, ఎన్నో బాధల నుండి, ఎన్నో సమస్యల నుండి విడిపించి కాపాడిన మంచి కాపరికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గణపరచుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము. యేసయ్య, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిస్మం పొంది మిమ్మలను స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని వారికి సొంత వాహనము దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగాల నిమిత్తము ఎగ్జామ్స్ వ్రాస్తున్న మీ ప్రియ బిడ్డలకు మంచి తెలివి జ్ఞానము అనుగ్రహించండి. వ్రాసిన ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులై వారు ఆశించిన ఉద్యోగములు పొందుకునేలా మీ కృప ఉంచండి. చలి విపరీతంగా ఉంటుంది తండ్రి. చల్లని వాతావరణం వలన పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు ఎటువంటి అనారోగ్యములు దరిచేరకుండా మీ కృప కాపుదల దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న వారిని వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.